హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక పార్ట్ అండి. మరి ఫైనాన్సు, ఇన్వెస్ట్‌మెంటు తర్వాత మన మైండ్ సెటు మనం మన గోల్స్‌కుని రియలైజ్ అయ్యేటట్టుగా మనం ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకుంటున్నామా? లేదంటే మన బిహేవియర్ అనేది దానికి అనుగుణంగా వెళ్ళిపోతుందా? లేదంటే ఓన్లీ బిహేవియర్‌నే కాకుండా మనం వచ్చిన దాన్నే ఖర్చేస్తున్నామా? అనేది పాయింట్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనము ఇన్వెస్ట్‌మెంట్ అనేది తీసుకుంటామో, మనం ఒకటి నమ్మకాన్ననేది ఏర్పరచుకోవాలండి. ఎట్లా అంటే, ఒక 45 సంవత్సరాలున్న వ్యక్తి నాకు రిటైర్మెంట్ ప్లానింగు లేదంటే నాకొక ఆహ్, ఒక రూ. 1,00,00,000 తన జీవిత కాలంలో సంపాదించాలనుకున్నప్పుడు, ఒక 15,000 ఒక 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసినట్టే ఒకవేళ మార్కెట్ బాగుండి, మార్కెట్ రిటర్న్స్ గనక ఒక 15% ఇచ్చినట్టే ఒక 15 ఇయర్స్‌లో అది ఒక రూ. 1,00,00,000 అనేది రియలైజ్ అవ్వడం అనేది జరుగుతా ఉంటది. బట్ దానికంటే ముందుగా నేను రూ. 1,00,00,000 సంపాదిస్తాను. నేను రూ. 1,00,00,000 వరకు అచీవ్ చేయగలుగుతాను అన్న నమ్మకాన్ని, బిలీఫ్‌ని మీరు ఏర్పరచుకోవాలి. ఫస్ట్ ఏర్పరచుకున్నప్పుడు ఈ నమ్మకం అనేది కలిగినప్పుడే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తా ఉంటారు. కాబట్టి మీ బిలీఫ్‌ని, మీ నమ్మకాన్ని కొంతవరకే పరిమితం గాకుండా, లిమిటింగ్ బిలీఫ్ కాకుండా, బిలీఫ్ సిస్టాన్ని మీరు నమ్మినట్టే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేసినట్టే నేను నా జీవిత కాలంలో ఒక రూ. 1,00,00,000 సంపాదిస్తాను. దానికి అనుగుణంగా నేను ఒక 15,000 ఒక నెలకు రూ. 15,000 ఒక 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలను, చేస్తాను అని ఒక మైండ్ సెట్‌ని, ఒక బిహేవియర్‌ని, ఒక ప్యాటర్న్‌ని మీరు డెవలప్ జేసుకోవాలి. మీ మైండ్‌లో డెవలప్ జేసుకోవాలి. మీ బిహేవియర్ సిస్టమ్‌లో ఈ మార్పనేది వచ్చినప్పుడు డెఫినిట్‌గా మీరు ఒక 15 సంవత్సరాల తర్వాత 1,00,00,000 రియలైజేషన్ అనేది ఈజీగా మీరు రియలైజేషన్ అనేది చేయగలుగుతారు. మీరు అచీవ్ చేయగలుగుతారు. బట్ మీ బిలీఫ్ సిస్టమ్‌ని ఫస్ట్ మీరు ఏర్పరచుకోవడం అనేది ముందుగా స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫైనాన్స్‌లో ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లో మీరు మీ థాట్స్ ప్రాసెస్‌ని క్లియర్‌గా ఉన్నప్పుడే, మీరు ఒక సిస్టమ్‌ని నమ్మినప్పుడే మీరు ఇన్వెస్ట్‌మెంట్ జేయడం అనేది స్టార్ట్ జేయడం అనేది జరుగుతా ఉంటది. సో, మనం ఎప్పుడైనా గానీ సిస్టాన్ని నమ్మాలే. మన ఆలోచనని, మన బిహేవియర్‌ని తదనుగుణంగా మనం మార్చుకోవాలి. సో, ఇప్పుడేమైతదిలే చేస్తామా? చేయమా? అన్న నెగెటివ్ థాట్స్ నుండి ఒక పాజిటివ్ థాట్స్‌లోకి ఒక ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌ని మనం డెవలప్ చేసుకున్నట్టంటే మనం మనం 1,00,00,000 అనేది 2,00,00,000 కూడా రీచ్ అవ్వగలుగుతా ఉంటాం. బట్ ఏందంటే ఫస్ట్ మనం అనేది రియలైజేషన్ కావాలి. మనం నమ్మాలి. మన ప్రాసెస్‌ని, ఈ సిస్టాన్ని మనం బిలీవ్ చేసినప్పుడు మనం ఈ అన్నిటిని ఈ 1,00,00,000, 2,00,00,000ని రియలైజేషన్ అనేది జరగడం అనేది జరుగుతా ఉంటదండి. సో, ఇది అండి మనం ఈరోజు మాట్లాడుకున్నది. మన డీఆర్‌బీ వెల్త్ ఎడ్యుకేషన్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో కండి.